డిసెంబర్ 17వ తారీఖు బుధవారం మంచినీళ్లగుంట దగ్గర గల పద్మావతి ప్రార్థనా మందిరం నందు అఖిల భారత పింఛన్దారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు అఖిల భారత పింఛన్దారుల అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. పింఛన్దారులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. మేమంతా పెన్షన్ సోదరులం. మాకు పెన్షన్ వచ్చేదానికి ఆద్యులు డిఎస్ నకారా గారు. వీరు ఇంతకుముందు మాకు పెన్షన్ అనేది లేదు. రిటైర్డ్ అయిన తర్వాత అట్నే మాకు అంతటితో మాకు పదవి విరమణ తర్వాత మాకు ఎలాంటి హక్కులు లేవు. ప్రభుత్వంతో కానీ శాలరీలో కానీ ఎలాంటి ఇది లేవు. అట్టది కాదు, మాకు హక్కు ఉంది, మాకు పెన్షన్ ఇవ్వాలా అనే ఒక దీంతో ఈయన సుప్రీంకోర్టులో నకారా గారు సుప్రీంకోర్టులో కోర్టు వేసి దాన్ని జయించి మాకు పెన్షనర్లకు పెన్షన్ రావాలా అనే దీని మీద చర్చించి వ్యాజ్యం చేసి పెన్షన్ వచ్చేదానికి ప్రయత్నం చేసినారు. వారి జన్మదినము డిసెంబర్ 17వ తేదీ. ఆ తేదీని మేము ఆల్ ఇండియా పెన్షనర్స్ డేగా గుర్తించుకొని దాన్ని మేము అది ఒక పండగగా మేము జరుపుకుంటున్నాము. ఆ పండగ సందర్భంగా మా పెన్షన్ మిత్రులందరూ డిసెంబర్ 17వ తారీఖున మేము జరుపుకునే ఈ కార్యానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. మన గాంధీ భవన్, క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ గాంధీ భవన్ ఉంది. గాంధీ భవన్కి వెనకాల అక్కడ మంచినీళ్ళగుంట పక్కన శివాలయం ఉంది. శివాలయం పక్కన పద్మావతి ప్రార్థనా మందిరం. దీంట్లో ఉదయం 10 గంటలకు మన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పెన్షన్ సభ్యులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి. 17వ తేదీ అఖిల భారత పెన్షనర్ దినోత్సవం సందర్భంగా చెప్పారు. మంచినీళ్ళగుంట పక్కలో గాంధీ భవన్ వెనుక పక్క పద్మావతి ప్రార్థన మహిళా మండలిలో మా పెన్షనర్స్ డే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి మన శాసనసభ్యులు అరణ్య శ్రీనివాసులు గారు మరియు గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు, శ్రీమతి సుగుణమ్మ గారు, అలాగే మన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాంతోపాటు సీనియర్ పెన్షన్లు అయిన ఒక 15 మందికి సన్మానం చేయడం కూడా జరుగుతుంది ఆ రోజు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా మీరందరూ పబ్లిష్ చేయడం ద్వారా మాకు సహకరిస్తారని చెప్పి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇంకెవరన్నా